Gurubhyo Namaha. Today class is Conic Section. In Conic Section, new chapter, Hyperbola. Already in Conic Section there are three important chapters: Parabola, Ellipse, Hyperbola. Parabola and Ellipse chapters are completed. Next I am going to explain in third chapter, Hyperbola. ఓకే, పెరాబోలా అయిపోయింది, మనకి ఎలిప్స్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? ఈ త్రీ చాప్టర్స్ కూడా కానిక్ సెక్షన్కి సంబంధించి ఈ త్రీ చాప్టర్స్ని మనం కానిక్ సెక్షన్స్ అంటాం. ఇందులో త్రీ చాప్టర్స్ ఉంటాయని ముందుగానే చెప్పుకున్నాం మనం. ఇందులో రెండు చాప్టర్స్ అయిపోయినాయి. మూడో చాప్టర్ ఏంటంటే కనుక హైపర్బోలా. అయితే ఈ హైపర్బోలా యొక్క డెఫినిషన్, కాన్సెప్ట్ అంతా కూడా డిఫరెంట్గా ఉన్నా కానీ ఫార్ములాస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే దీనికి సంబంధించినటువంటి మనం ఎలిప్స్లో 15 పాయింట్స్ రాసుకున్నాం. ఇక్కడ 18 పాయింట్స్ రాసుకుందాం, అంటే డిస్టెన్సెస్ కూడా రాసుకుందాం, ఎందుకంటే ప్రాబ్లమ్స్లో ఉపయోగపడతాయి కాబట్టి. అక్కడ ఉన్నటువంటి 15 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లేదా 18 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి ఇక్కడ. కాకపోతే ప్లస్ ప్లేస్లో మైనస్ వస్తుంది, మైనస్ ప్లేస్లో ప్లస్ వస్తుంది. అదొకటి గమనిస్తే సరిపోతుంది. అయితే కాన్సెప్ట్ డెఫినేషన్ అది డిఫరెంట్గా ఉంటుంది. డెఫినేషన్, స్ట్రక్చరు, డయాగ్రామ్ అది కూడా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఫార్ములాస్ మటుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్స్కి ఫోకై +or-0, హైపర్బోలా కూడా అదే అవుతుందన్నమాట. అలాగా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి అన్నమాట. అందుకని మీరు ఎలిప్స్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ సంపాదించుకుంటే ఇంకా ఆటోమేటిక్గా హైపర్బోలాని పెద్దగా స్ట్రెస్ చేయవలసిన అవసరం లేదు. చాలా చక్కగా ఈజీగా మనం ఇందులో మార్కులు గెయిన్ చేయొచ్చు, సబ్జెక్ట్ని కూడా గెయిన్ చేయొచ్చు. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ న్యూ చాప్టర్ నెంబర్ 3, హైపర్బోలా. వాట్ ఈజ్ మెంట్ బై హైపర్బోలా? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ హైపర్బోలా? ఓకే, definition is very simple. A conic with eccentricity more than 1, that conic is called hyperbola. అంటే మనం కానిక్ని బట్టి అంటే SP/PM ఈజ్ ఈక్వల్ టు ఆ యొక్క రేషియోని ఎసెంట్రిసిటీ తోటి ఇండికేట్ చేస్తాం మనం. అంటే ఎసెంట్రిసిటీ అంటే ఈతో ఇండికేట్ చేస్తాం. ఆ రేషియో వాల్యూ కనుక 1 వస్తే కనుక పెరాబోలా చాప్టర్ 1, <1 వస్తే కనుక చాప్టర్ 2 ఎలిప్స్, <1 వస్తే కనుక చాప్టర్ 3 హైపర్బోలా. ఓకే, ఇంకా 0 వస్తే, ఇన్ఫినిటీ వస్తే ఇవన్నీ కూడా అదర్ చాప్టర్స్, అవి మనం ఇప్పుడు ఇందులో ఇంక్లూడ్ చేసుకోవట్లేదు. కాబట్టి ఏ కానిక్ విత్ ఎసెంట్రిసిటీ <1, దట్ మీన్స్ <1, దట్ కానిక్ ఈజ్ కాల్డ్ హైపర్బోలా. ఆ కానిక్ని మనం ఏమంటామంటే కనుక ఎసెంట్రిసిటీ వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే ఎక్కువ వచ్చిందనుకోండి హైపర్బోలా. మనం ఇంతకుముందు చేసాం ఎలిప్స్కి 1 కంటే తక్కువ మాట. 1 కంటే తక్కువ అంటే దట్ మీన్స్ లైస్ బిట్వీన్ 0 and 1. ఇది <1, 2, 3, 5, 6, 7 అవ్వచ్చు అన్నమాట. అప్పుడు ఆ యొక్క రేషియో SP/PM ఈజ్ ఈక్వల్ టు E, వేర్ E <1, దట్ కానిక్ ఈజ్ కాల్డ్ హైపర్బోలా. మనం ఇది డెఫినేషన్ ఇంకో విధంగా కూడా ఎలా చెప్పుకుంటామంటే డెఫినేషన్ నెంబర్ 2, ఓ ఫిక్స్డ్ లైన్, ఫిక్స్డ్ పాయింట్, లెట్ Px, B ఎనీ లోకస్ పాయింట్, జాయిన్ P and S and the perpendicular distance from P to the line. ఓకే, నేను డయాగ్రామ్ ఇక్కడ బోర్డు మీద రాస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇన్ ద డయాగ్రామ్ L ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ ఫిక్స్డ్ లైన్. దట్ మీన్స్ దట్ లైన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. దిస్ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్. లెట్ Px, Y be any locus point on the plane. Okay, so what is the ratio? The distance between S and P, that means SP. The perpendicular distance from the point to the line, fixed line, that equal to PM. The ratio SP/PM is denoted by E. By the definition of conic, SP/PM is equal to E. So the locus path of the point Px, Y is called the hyperbola. అంటే ఈ కండిషన్కి కరస్పాండెన్స్గా అంటే E <1 అయ్యే విధంగా మూవ్ అవుతున్నటువంటి లోకస్ పాత్నే మనం ఏమంటామంటే కనుక మనం హైపర్బోలా అంటామన్నమాట. అంటే దీన్ని జామెట్రికల్గా మనం డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఎలా డ్రా చేస్తామంటే కనుక ఈ లోకస్ పాత్ అంటే SP/PM ఈజ్ ఈక్వల్ టు E, వేర్ E <1, ఈ విధంగా కండిషన్, లోకస్ కండిషన్ అంటామన్నమాట దీన్ని. ఈ లోకస్ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా పాయింట్స్ అన్నీ కూడా ఎలా మూవ్ అవుతూ ఉంటాయంటే ఇలా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. సో దిస్ లోకస్ పాత్ ఈజ్ కాల్డ్ హైపర్బోలా. అంటే హైపర్బోలా యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కనుక ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీన్నే మనం రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో పెడితే కనుక దిస్ ఈజ్ X యాక్సిస్, దిస్ ఈజ్ ఆరిజిన్, దిస్ ఈజ్ Y యాక్సిస్, Y', X'. ఓకే, కర్వ్ X యాక్సిస్ని కట్ చేస్తుంది కాబట్టి ఇది వెర్టిసెస్ ఇవి. ఓకే,
ఇలా అన్నమాట. ఇప్పుడు మన యొక్క డెఫినేషన్ నుంచి దీని యొక్క స్ట్రక్చర్ని తీసుకొచ్చామన్నమాట. అంటే లోకస్ కండిషన్ ఈ విధంగా సాటిస్ఫై చేస్తే కనుక ద లోకస్ పాత్ ఆఫ్ ది పాయింట్ పి ఎక్స్ కామా వై ఈజ్ దిస్ వన్. దిస్ ఈజ్ కాల్డ్ హైపర్బోలా. ఓకే, హైపర్బోలా డెఫినేషన్ 1, డెఫినేషన్ 2. డెఫినేషన్ 1, ఏ కానిక్ విత్ ఎసెంట్రిసిటీ మోర్ దెన్ 1, దట్ కానిక్ ఈజ్ కాల్డ్ హైపర్బోలా. ఓకే, నెక్స్ట్ L is equal to 0 is a fixed line, S is a fixed point. Let us consider P x comma y be any locus point on the plane. By the definition of conic, SP by PM is equal to E. To satisfy this locus condition, the locus path is called, the locus path of the point Px comma y is called hyperbola. ఆ విధంగా మూవ్ అవుతున్నటువంటి పాయింట్స్ యొక్క పాత్నే మనం ఏమంటామంటే కనుక హైపర్బోలా అంటామట. దాన్ని స్ట్రక్చర్ డ్రా చేస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ హైపర్బోలా. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ 3 important points. First point is standard equation derivation. What is the standard equation of the hyperbola? The standard equation is x square by a square minus y square by b square is equal to 1. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎలిప్స్ ఈక్వేషన్ లాగానే ఉంటుంది. ఎలిప్స్లో అయితే కనుక ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంటుంది. హైపర్బోలాలో అయితే కనుక ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంటుంది. అక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది అనమాట. ఓకే, సో అది తేడా. నెక్స్ట్ అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ క్లాస్ 3 important points. స్టాండర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏ విధంగా వచ్చింది దాని ప్రూఫ్ డెరైవ్ చేద్దాం. నెక్స్ట్ నేచర్, ఆ కర్వ్ యొక్క నేచర్ని ఒక స్టడీ చేసామనుకోండి, అంటే దాని యొక్క పొజిషన్ ఎలా ఉంది, అవి ఏం చెప్తుంది, ఆ కర్వ్ నుంచి మనకి ఏం పాయింట్స్ నేర్చుకుంటున్నాం, అది యొక్క రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో దాని యొక్క నేచర్ ఏంటి, ఒకసారి మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ టెర్మినాలజీ, దట్ మీన్స్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ హైపర్బోలా. టెర్మినాలజీ అంటే కనుక అందులో మనకి కొన్ని కొత్త పదాలు వస్తాయన్నమాట. ట్రాన్స్ఫర్స్ యాక్సెస్ అని ఇవన్నీ కొన్ని పాయింట్స్ వస్తాయన్నమాట అందులో. ఆ పాయింట్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అవి ఈ 3 పాయింట్స్ గురించి నేర్చుకున్న తర్వాత అప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది హైపర్బోలా, హైపర్బోలా యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఏంటి, టు డెరైవ్ ది ప్రూఫ్ ఆఫ్ ది స్టాండర్డ్ ఈక్వేషన్. To derive the proof of hyperbola, standard equation x square by a square minus y square by b square is equal to ఆ ఈక్వేషన్కి ప్రూఫ్ డెరైవ్ చేయటం అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా? The hyperbola standard equation is x square by a square minus y square by b square is equal to 1. This represents స్టాండర్డ్ ఈక్వేషన్ బై డిఫాల్ట్ అనమాట. అంటే హైపర్బోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది. దీనికి మనం ఇప్పుడు ప్రూఫ్ డెరైవ్ చేస్తాం. మీరు కనుక ఎలిప్స్ ప్రూఫ్ కనుక పర్ఫెక్ట్గా చక్కగా బాగా అర్థం చేసుకుని మీరు దాని ప్రూఫ్ కనుక బాగా డైజెస్ట్ చేసుకుని ఉంటే కనుక అదే ప్రూఫ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది ఇక్కడ అనమాట. ఎక్కడో కూడా జస్ట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే మీకు తెలిసిపోతుంది కూడా చేసేటప్పుడు. ఓకే, సో మనం లోకస్ అకార్డింగ్ టు ది లోకస్ కండిషన్ టు డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ ది ఎలిప్స్ అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఇది this is x axis, this is x dash, this is y axis, this is y dash. అంటే ఈ హైపర్బోలా x యాక్సిస్ని ఏ దగ్గర ఏ డాష్ దగ్గర కట్ చేస్తుంది. SZ ఈజ్ ఏ యాక్సెస్, SZ ఈజ్ ఏ యాక్సెస్. ఓకే, SZ అనే యాక్సెస్ని ఈ ఏ అనే పాయింట్ ఏ డాష్ అనే పాయింట్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది అన్నమాట. మనం చెప్పుకున్నాం ఎలిప్స్లోని ద పాయింట్స్ ఏ అండ్ ఏ డాష్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ SZ ఇన్ ద రేషియో E:1. ఇక్కడ ఈ ఏంటి, ఈ గ్రేటర్ దెన్ 1 అనమాట. అక్కడ ఎలిప్స్లో ఏంటి, ఈ లెస్ దెన్ 1 అనమాట. అంటే 1 లెస్ దెన్ 1/2:1, 1/5:1. ఆ విధంగా ఎలిప్స్లో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎలా అయితే డివైడ్ చేస్తుందో హైపర్బోలాలో కూడా సేమ్ అంతే. ద పాయింట్స్ ఏ అనే పాయింట్ SZ అనే లైన్ సెగ్మెంట్ని E:1 ఇంటర్నల్గా డివైడ్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ 1 కాబట్టి అంటే 5:1 అని, 3:1 అని, 6:1 అని ఈ విధంగా డివైడ్ చేస్తుంది అనమాట. అలాగే ఏ డాష్ ఎక్స్టర్నల్గా E:1 రేషియోలో డివైడ్ చేస్తుందన్నమాట. సో టోటల్లీ ద పాయింట్స్ ఏ అండ్ ఏ డాష్ ఎగ్జిట్స్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అయినాయి మనకి, ఈ SZ అనే యాక్సెస్ని ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ E:1 రేషియోలో డివైడ్ చేసే విధంగా ఎగ్జిస్ట్ అయినాయి. అప్పుడు దాన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే అక్కడ ఎలిప్స్లో ఏ విధంగా అయితే రాసుకున్నామో అదే విధంగా రాసుకుంటాం. ఏంటి, SA బై AZ మనం రాసుకున్నాం కదా. అక్కడ SA బై AZ ఈజ్ ఈక్వల్ టు E.
అంటే మనకి ఆ రేషియో వాల్యూ ఈ కాబట్టి ఈకి ఈక్వల్ చేస్తామట. మీకు ఇక నేను బోర్డు మీద రాసిన తర్వాత ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, దీని ప్రూఫ్ డెరైవ్ చేసే ముందు కొంచెం కన్సిడరేషన్ ఏంటంటే కనుక దిస్ ఈజ్ ఎ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్, దిస్ ఈజ్ సెంటర్, దట్ మీన్స్ ఆరిజిన్. ఇవి హైపర్బోలిక్ కర్వ్స్ అన్నమాట. ఈ కర్వ్స్ మీద px, y బి ఎనీ లోకస్ పాయింట్, s డాష్ ఫోకై. కర్వ్స్ని x యాక్సిస్ని కట్ చేస్తున్నాయి కాబట్టి వెర్టిసెస్ a డాష్. వీటి యొక్క ప్రొజెక్షన్స్ ఏంటంటే కనుక z డాష్, రెండు ప్రొజెక్షన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కనుక ద డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఏ, సికి ఏకి మధ్యన ఏ యూనిట్ డిస్టెన్స్ ఉందనుకుందాను, అంతే ఈక్వల్ డిస్టెన్స్లో ఏ డాష్ అనే పాయింట్ ఉందన్నమాట. అంటే వెర్టిసెస్ ఏమవుతున్నాయి, -a,0, a,0, సిఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, సిఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. టోటల్గా ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2a యూనిట్స్. అదే నేను కన్సిడర్ చేసుకున్నాను. సిఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు సిఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, దట్ ఈజ్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2a. అంటే వెర్టిసెస్, ద డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్ ఆర్ సిఏ ఈజ్ ఈక్వల్ సిఏ డాష్ ఈజ్ ఈక్వల్ స్మాల్ యూనిట్స్. అది దట్ ఈజ్ అవర్ కన్సిడరేషన్. ఆ కన్సిడరేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఏంటంటే కనుక దీన్ని ప్రూవ్ చేయాలంటే కనుక అకార్డింగ్ టు ది కానిక్ డెఫినేషన్, బై ది డెఫినేషన్ ఆఫ్ కానిక్ SP/PM ఈజ్ ఈక్వల్ టు E. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే SP ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ P. SP వాల్యూ కావాలి. SP వాల్యూ అంటే కనుక S నుంచి P పాయింట్కి డిస్టెన్స్ అన్నమాట. అంటే మనకి ఈ పాయింట్ కావాలి. ఓకే, ఆ పాయింట్ కావాలంటే కనుక CS డిస్టెన్స్ కావాలి. CS డిస్టెన్స్ వస్తే ఫోకస్ వచ్చేసినట్టే. అలాగే ఈ CS డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అది అయిపోయింది. నెక్స్ట్ అప్పుడు SP డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ పిఎం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఈ వేరియబుల్ పాయింట్ నుంచి ఈ డైరెక్ట్రిక్స్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ పిఎం. అంటే ఏంటి, ఆ P పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అదే పిఎం అన్నమాట. మరి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక నాకు ఈ లైన్ కావాలి. ఈ లైన్ కావాలంటే కనుక దిస్ ఈజ్ జెడ్, అంటే CZ క్యాలిక్యులేట్ చేయాలి. CZ క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకి జెడ్ పాయింట్ వస్తుంది. ఆ జెడ్ పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ డెరైవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అలాగా ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఫోకస్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే CS డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కావాలంటే కనుక ప్రొజెక్షన్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొజెక్షన్ పాయింట్ వస్తే కనుక ఆ పాయింట్ నుంచి మనం డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ తయారు చేసేయచ్చు. ఈ CZ CS డిస్టెన్స్లు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే కనుక ఇందాక మీకు చెప్పాను నేను ఏంటి, ద పాయింట్స్ A అండ్ A డాష్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ SZ ఇన్ ద రేషియో E:1 ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. అంటే ఈ SZ అనే లైన్ సెగ్మెంట్ని, ఈ SZ అనే లైన్ సెగ్మెంట్ని ఈ A అనే పాయింట్, A డాష్ అనే పాయింట్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా E1:2 రేషియోలో డివైడ్ చేస్తామన్నమాట. హియర్ E ఈజ్ ఈక్వల్ టు మోర్ దెన్ 1, అంటే 2:1, 3:1, 5:6, 5:1 ఈ రేషియోలో డివైడ్ చేస్తుందన్నమాట. డివైడ్ చేస్తే వాటి యొక్క ప్రాపర్టీస్ ప్రకారం ఎలా రాసుకోవచ్చు, SA/AZ ఈజ్ ఈక్వల్ టు E. అంటే ఇంటర్నల్గా డివైడ్ చేస్తే కనుక SA/AZ ఈజ్ ఈక్వల్ టు E, వెరీ E గ్రేటర్ దెన్ 1. నెక్స్ట్ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే SA'/A'(Z) ఈజ్ ఈక్వల్ టు E. ఇవి రెండు దాని నుంచి వచ్చినాయి. ఇది ఇంటర్నల్గా డివైడ్ చేసినప్పుడు, ఇది ఎక్స్టర్నల్గా డివైడ్ చేసినప్పుడు బై క్రాస్ మల్టిప్లికేషన్ SA ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ AZ, SA డాష్ ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ A డాష్ Z. ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ రెండు ఒకసారి యాడ్ చేస్తాను, ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తాను. యాడ్ చేసినప్పుడు CS వాల్యూ వస్తుంది, అంటే యాడ్ చేసినప్పుడు ఈ వాల్యూ వస్తుంది. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు CZ వాల్యూ వస్తుంది. అది ఎలాగో చూద్దాం. యాడింగ్ SA అండ్ SA డాష్ దట్ ఈక్వల్ టు SA ప్లస్ SA డాష్ ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ ఈ కామన్ కదా రెండింటిలో AZ ప్లస్ A డాష్ Z. అయితే ఇక్కడ లైన్ సెగ్మెంట్స్ లెంత్లో మీరు చాలా క్లియర్గా డయాగ్రామ్ నుంచి రాసుకోవాలి. ఇక్కడ వాట్ ఈజ్ SA? వీ అబ్జర్వ్ దట్ ది డయాగ్రామ్ SA మీన్స్ CS మైనస్ CA. అంటే CSలోంచి CA తీసేస్తే మనకి SA వస్తుందన్నమాట. సో దిస్ SA కెన్ బి రిటన్ యాజ్ CS మైనస్ CA ప్లస్ వాట్ ఈజ్ SA డాష్? SA డాష్ సి దిస్ లైన్ సెగ్మెంట్ SA డాష్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం డిస్టెన్స్ అంటే మనకి వెల్ నోన్ వాల్యూస్ వచ్చే విధంగా రాసుకోవాలి. అంటే A డాష్ C ప్లస్ CS అదే రాసుకున్నాం మనం. SA డాష్ మీన్స్ A C డాష్ ప్లస్ A డాష్ C ప్లస్ CS ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్కి వద్దాం E ఇంటూ AZ ప్లస్ A డాష్ Z. అబ్జర్వ్ చేయండి, AZ ప్లస్ AZ దట్ మీన్స్ AZ ప్లస్ A డాష్ Z టోటల్గా A డాష్కి ఈక్వల్ అవుతుంది. అంటే A డాష్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఈజ్ A డాష్ Z ప్లస్ AZ.
So this can be written as AZ plus A dash Z. A dash. A dash means distance between vertices. That equal to this distance is equal to 2A units. So E into 2A. Here CS value మనకు తెలియదు ఇది. CA small a. CA is equal to small a. CA dash is equal to small a. So small a plus minus a cancel. 2CS is equal to E into 2A. 2 cancel. సో సిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ. అంటే వీటి మధ్యన మనకి డిస్టెన్స్ తెలిసిపోయింది, సిఎస్ డిస్టెన్స్ తెలిసిపోయింది. అంటే ఫోకస్ ఎంత అవుతుందంటే కనుక ఏఈ కామా 0. ఈ డిస్టెన్స్ ఎంత ఏఈ, అంటే ఫోకస్ ఈజ్ ఏఈ కామా 0. ఆ పాయింట్ తెలిసిపోయింది. అంటే ఎస్పీ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి పీ పాయింట్ ఏమో వేరియబుల్ పాయింట్, ఎస్ పాయింట్ ఏమో ఏఈ కామా 0. నెక్స్ట్ సిజెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సిజెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఎస్ఏ డాష్ మైనస్ ఎస్ఏ సబ్ట్రాక్ట్ చేయండి ఇందు నుంచి. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఎస్ఏ డాష్ మైనస్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ డాష్ కామన్ తీస్తే కనుక ఏ డాష్ జెడ్ మైనస్ ఏజెడ్. ఇవి కూడా మీరు డయాగ్రామ్స్లో లైన్ సెగ్మెంట్స్ అవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్ఏ డాష్ మైనస్ ఎస్ఏ ఇది ఎంతకి ఈక్వల్ అవుతుందో చూడండి. ఎస్ఏ డాష్ ఇందులోంచి మొత్తం ఎస్ఏ డాష్ మైనస్ ఎస్ఏ. ఎస్ఏ అంటే ఇది ఈ టోటల్ లైన్ సెగ్మెంట్లోంచి ఈ పార్ట్ తీసేస్తే కనుక వీ గెట్ ఏ డాష్ ఏ. దట్ మీన్స్ ఏ డాష్ అదే రాసుకున్నమాట. ఎస్ఏ డాష్ మైనస్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్. మీరు డయాగ్రామ్లో చూసుకుంటే కరెక్ట్గా తెలిసిపోతాయి అన్నమాట. దట్ ఈక్వల్ టు ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ వాట్ ఈజ్ ఏ డాష్ జెడ్. ఏ డాష్ జెడ్ దట్ మీన్స్ దిస్ వన్. ఏ డాష్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ సి ప్లస్ సిజెడ్. అదే రాసుకున్నాం. ఏ డాష్ సి ప్లస్ సిజెడ్ మైనస్ what is AZ? AZ means this one. AZ means CA minus CZ. CA minus CZ. అలా లైన్ సెగ్మెంట్స్ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక డయాగ్రామ్స్ నుంచి వాటి యొక్క లైన్ సెగ్మెంట్స్ని ఇంటర్చేంజ్ చేసుకుంటే ఎందుకు ఇలా రాసుకుంటున్నామంటే కనుక మనకి ఇక్కడ CZ వాల్యూ కావాలి, CA డాష్ CA వాల్యూస్ తెలుసు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ లైన్ సెగ్మెంట్స్లో రాసుకోవాలన్నమాట. అదేవిధంగా రాసుకున్నాం ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2A ఈ ఇంటూ ఏ డాష్ సి ఆర్ CA డాష్ దట్ ఈక్వల్ టు స్మాల్ ఏ ప్లస్ సిజెడ్ అన్నోన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే మైనస్ సిఏ స్మాల్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిజెడ్. ఓకే సిజెడ్. సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. వీ గెట్ సిజెడ్ ప్లస్ సిజెడ్ 2CZ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సిజెడ్ ఇంటూ ఈ. దెర్ఫోర్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. సింప్లిఫై చేస్తే నాకు సిజెడ్ వాల్యూ కావాలి. ఈని సైడ్ తీసుకొస్తే ఏ బై ఈ. సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. అంటే సిఎస్ వాల్యూ ఏ అని తెలిసింది, సిజెడ్ వాల్యూ ఏ బై ఈ అని తెలిసింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే కనుక అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏ బై ఈ అని తెలిసింది. అంటే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై అవుతుంది. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఇక్కడది ఏ బై ఈ కదా, బికాస్ దిస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్. వై యాక్సిస్ ప్యారల్గా ఉంది కాబట్టి వై యాక్సిస్ ప్యారల్గా ఉన్నటువంటి ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే యూనిట్స్. ఆ డిస్టెన్స్ ఎంతో మెన్షన్ చేస్తే కానీ సరిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ యూనిట్స్. ఓకే. సో డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ తెలిసిపోయింది మనకి, ఇక్కడ ఫోకస్ తెలిసిపోయింది. సో బై ద డెఫినేషన్ ఆఫ్ హైపర్బోలా SP by PM is equal to E where E greater than 1 by cross multiplication SP is equal to E into PM. SP distance value మనం రాస్తాం distance between these 2 points. PM distance value ఈ పాయింట్ ని దీని perpendicular distance కడతాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే కనుక we get the hyperbolic equation x square by a square minus y square by b square is equal to 1 వస్తుంది. ఆ పార్ట్ సింప్లిఫికేషన్ పార్ట్ అంతా కూడా నేను ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. సో మీరు ఈ ప్రూఫ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ రాసుకోవాలి. ఫస్ట్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్లు ఎలా ఉన్నాయి, ఈ లైన్ సెగ్మెంట్స్ ఎలా కన్సిడర్ చేసుకున్నాం, డయాగ్రామ్ వేసుకుని ఈ కన్స్ట్రక్షన్ అంతా రాసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే. సో ఇంకా ఈ సింప్లిఫికేషన్ పార్ట్ నేను బోర్డు మీద చేస్తాను, చేసిన తర్వాత మీరు కాపీ చేసుకుందరు కానీ. ఓకే. బై ది డెఫినేషన్ ఆఫ్ హైపర్బోలా SP by PM is equal to E where E greater than 1. అదే రాసుకున్నాం కదా మనం. బై ది డెఫినేషన్ ఆఫ్ hyperbola SP by PM is equal to E by cross multiplication SP is equal to E into PM. మనం ఇంతకు నుంచి CZ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే Z వచ్చింది ప్రొజెక్షన్. Z వస్తే కనుక డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వచ్చేసినట్టే. అంటే x is equal to A by E ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అనమాట. CS వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. CS డిస్టెన్స్ అంటే కనుక ఫోకస్ వచ్చేసినట్టు మనకి ఏ కామా 0 ఈ CS వాల్యూ ఏమో ఏ అని వచ్చింది, CZ ఏమో ఏ బై అని వచ్చింది. సో డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ,
ఫోకస్ ఏమో S ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా 0. సో డెఫినేషన్ ఏంటి, ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది. సో వాట్ ఈజ్ ఎస్పీ, డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ పి, రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ పిఎం అంటే కనుక ఈ పి పాయింట్ నుంచి ఈ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బైకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ఏ x1 ప్లస్ by1 ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే 1, బి 0, సి అంటే మైనస్ ఏ బై బి. x1 y1 అంటే కనుక ఎక్స్ కామా వై తీసుకోవాలి, అవి అందులో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఈ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, రూట్ 1 అంటే 1 రాయవలసిన అవసరం లేదు. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ మైనస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఈ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఈ హోల్ స్క్వేర్. ఎలిప్స్లో మనం ఎలాగైతే సింప్లిఫికేషన్ చేసామో అదే సింప్లిఫికేషన్ చేసుకుంటూ రావాలన్నమాట. అయితే కనుక అక్కడ మనం కామన్ తీసినప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఇలా ఉంచేయండి, మైనస్ 2aex ఇలా ఉంచేయండి, ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ని ఈ సైడ్కి తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఉన్నటువంటి ఏ స్క్వేర్ని ఈ సైడ్కి తీసుకురండి. అప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఈ స్క్వేర్ మైనస్ 1, ఈ మైనస్ 2aex ఇది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అంటే ఇది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి మిగిలిది ఏంటంటే కనుక ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 మైనస్ వై స్క్వేర్. సో త్రూ అవుట్ ఏం చేస్తారంటే కనుక మీరు ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ 1 పై డివైడ్ చేసింది. మన ఎలిప్స్లో ఎలాగైతే చేసాం అలాగే చేస్తాం, సేమ్ డిటో. సింప్లిఫికేషన్స్ నో మోర్ సింప్లిఫికేషన్, బట్ ఇంకెక్కువ చేయవలసిన అవసరం లేదు. సో ఇది పెట్టి డివైడ్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడేమో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 ఇది వస్తుంది. అయితే ఇదంతా కూడా మీరు ఏమని కన్సిడర్ చేసుకుంటారంటే కనుక ఏదో బీ స్క్వేర్ అని కన్సిడర్ చేసుకోండి. ఓకే, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 విచ్ ఈస్ ది హైపర్బోలా స్టాండర్డ్ ఈక్వేషన్ అనమాట. అంటే బీ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. అదే మనం ఎలిప్స్లో కూడా అదే విధంగా కన్సిడర్ చేసుకున్నాం. బీ స్క్వేర్ అంటే కనుక ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అనమాట, జస్ట్ రివర్స్ అయింది. చెప్పాను కదా, అక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 హైపర్బోలాకి. ఎలిప్స్కి అయితే కనుక బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అనమాట. అంతే, స్లైట్ డిఫరెన్స్ మాట అన్నింటిలో కూడా. ప్రాబ్లమ్స్, సింప్లిఫికేషన్స్, ఇక్కడ ప్రూఫ్ అంతా కూడా ఒకేలా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్కి, ఎక్కడ ఏం చేంజ్ అవ్వదు. అదే కాన్సెప్ట్ అన్నమాట, ఇంటర్నల్గా డివైడ్ చేయడం, ఎక్స్టర్నల్గా డివైడ్ చేయడం, 1 రేషియోలో. అదేవిధంగా ఇక్కడ కూడా చేసామంతే. కొంచెం లైన్ సెగ్మెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటే ఏది దేనికి ఈక్వల్ అవుతుందో ఆ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సిఎస్ వాల్యూ, సిజెడ్ వాల్యూ వచ్చేస్తుంది. సిజెడ్, సిఎస్ రావడం వరకే వాల్యూ. అవి వచ్చిన తర్వాత ఈ సింప్లిఫికేషన్ ఈ క్లరికల్ వర్క్ అంతా కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ది ప్రూఫ్ ఆఫ్ హైపర్బోలా స్టాండర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేయటం అనమాట. అయితే ఈ కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ వేసి, కన్స్ట్రక్షన్ ఏంటి, రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఏ డాష్ వెర్టిసెస్, జెడ్ డాష్ ప్రొజెక్షన్స్, ఎస్ డాష్ ఫోకై, దీస్ ఆర్ ది డైరెక్ట్రిసెస్. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా నేను రాసి ఒక A4 షీట్ మీద మీకు డిస్ప్లే చేస్తాను. ఆ డిస్ప్లే చేసిన తర్వాత ప్రూఫ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా దాన్ని బట్టి మీరు నోట్స్లో చక్కగా కాపీ చేసుకుందరు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం 3 పాయింట్లు చెప్పుకుందాం అనుకునే వేళ ఫస్ట్ పాయింట్ ఏంటి, స్టాండర్డ్ ఈక్వేషన్కి అంటే హైపర్బోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేయడం అని చెప్పుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత కర్వ్ యొక్క నేచర్ స్టడీ చేద్దాం. అది అయిన తర్వాత టెర్మినాలజీ మాట. ఓకే, నేను ఇది A4 షీట్ మీద మీకు డిస్ప్లే చేస్తాను, మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్లో చక్కగా దీన్ని ప్రూఫ్ ఎక్కించుకోండి. ఓకే, ఇదే విధంగా ఎలిప్స్ కూడా ఇదే విధంగా ఉంటుంది. మీరు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దానికి నేను A4 షీట్ పెట్టలేదు, డిస్ప్లే చేయలేదు, దీనికి పెడుతున్నాను. ఆ రెండు కూడా ఒకటే ఇంచుమించు, జస్ట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ డిఫరెన్స్ ఏంటో గమనించి మీరు దానికి కూడా అదే ప్రజెంటేషన్ స్కిల్స్ తోటి రాసుకోండి. ఓకే, సో స్టాండర్డ్ ఈక్వేషన్ యొక్క హైపర్బోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ మనం డెరైవ్ చేసాం విత్ ప్రూఫ్ తోటి. ఓకే, సో ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ప్రూఫ్ వెరీ సింపుల్, ఒక్కసారి పేపర్ మీద డయాగ్రామ్ వేసుకుంటే డయాగ్రామ్ నుంచి మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ నేచర్ ఆఫ్ ది కర్వ్. ఓకే, దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ హైపర్బోలా. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది హైపర్బోలా యొక్క స్ట్రక్చర్. ఇది అయితే ఇందులో దీని నేచర్ని ఒకసారి, అంటే నేచర్ అంటే దట్ మీన్స్ ట్రేస్ ఆఫ్ ది కర్వ్ని ఒకసారి ట్రేస్ అవుట్ చేద్దాం. ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు 0. సపోజ్ ఇన్ దిస్ ఈక్వేషన్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ దాని అర్థం ఏంటి, y యాక్సిస్ని కట్ చేస్తుందో లేదో చూద్దాం ఫస్ట్. అంటే అది ట్రేస్ అవుట్ చేయటం అన్నమాట కర్వ్ని. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ. అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ.
రెండు వెర్టికల్ లైన్స్ ఫామ్ అయినాయి. అంటే ఏంటి, ఈ y ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కర్వ్ ఏం చేస్తుందంటే కనుక ఎక్స్ యాక్సిస్ని ఏ దగ్గర, ఏ డాష్ దగ్గర కట్ చేస్తుంది. అప్పుడు వాటి వెర్టిసెస్ ఏమవుతాయంటే కనుక -a,0 ఏ డాష్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0, వీ గెట్ x ఈజ్ ఈక్వల్ టు +or-a. దట్ మీన్స్ ద కర్వ్ కట్స్ x యాక్సిస్ ఎట్ 2 డిస్టెంట్ పాయింట్స్ a అండ్ a డాష్. a ఈజ్ ఈక్వల్ టు a,0, a డాష్ ఈజ్ ఈక్వల్ టు -a,0. ఓకే, అది దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కర్వ్ ఎప్పుడు కూడా y యాక్సిస్ని టచ్ చేయదు, y యాక్సిస్ని అసలు కట్ చేయదు. ఎందుకు కట్ చేయదు అంటే కనుక పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 0 - y² ఈజ్ ఈక్వల్ టు 1, y² ఈజ్ ఈక్వల్ టు -b², y ఈజ్ ఈక్వల్ టు +or-√-b². రూట్ లోపల నెగిటివ్ క్వాంటిటీ ఉండకూడదు అనమాట. దట్ ఈజ్ ఇమేజినరీ లైన్స్, ఇమేజినరీ వాల్యూస్ అనమాట. ఇమేజినరీ వాల్యూస్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో ఎగ్జిస్ట్ అవ్వవు. అందుకని ఈ కర్వ్ ఎప్పుడు కూడా y యాక్సిస్ని మీట్ అవ్వమాట. ఎప్పుడు కూడా ఏ డిస్టెన్స్లో ఉంటాయి తప్ప x ఈజ్ ఈక్వల్ టు a, x ఈజ్ ఈక్వల్ టు -a మధ్య బౌండరీస్లో మట్టికి ఇది ఉండదు. ఇలాగా ఈ విధంగా కట్ చేస్తుంది, ఈ విధంగా కట్ చేస్తుంది. ఎక్కడ కూడా y యాక్సిస్ని టచ్ చేయదు అనమాట. అదే x యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటి, y ప్లేస్లో 0 పెడితే కనుక వీ గెట్ x ఈజ్ ఈక్వల్ +or-a. అంటే x యాక్సిస్ని 2 డిస్టెన్స్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అనమాట. y ప్లేస్లో 0 పెట్టామనుకోండి సపోజ్, అసలు ఆ కర్వ్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అంటే y యాక్సిస్ని ఎక్కడ కూడా కట్ చేయట్లేదు మనకి. దిస్ ఈజ్ y యాక్సిస్. ఎందుకని ఇమేజినరీ వాల్యూస్ వచ్చినాయి అనమాట. రూట్ లోపల ఇమేజినరీ వాల్యూస్ వస్తే కనుక కర్వ్స్ ఇమాజినరీ లైన్స్ అవి ఆర్గాన్డ్ ప్లేన్లో ఉంటాయన్నమాట, రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో ఉండవు. ఓకే, సో అందుకని డస్ నాట్ ఎగ్జిస్ట్. అసలు ఆ కర్వ్ ఇలాంటి మనకి లైన్స్ ఎగ్జిస్ట్ అవ్వమాట. అందుకని దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, y యాక్సిస్ని ఎక్కడో కూడా ఈ కర్వ్ కట్ చేయట్లేదు. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ దిస్ కర్వ్ కెన్ బి రిటన్ యాజ్, ఈ కర్వ్ యొక్క ఈక్వేషన్ ఇంకో విధంగా కూడా రాయొచ్చు మనం. హైపర్బోలా ఈక్వేషన్ని మనం x² - y² ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది ఈ సైడ్ తీసుకెళ్ళి సింప్లిఫై చేస్తే కనుక y ఈజ్ ఈక్వల్ +or-b/√(x²-a²) ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీరు స్క్వేరింగ్ చేసి సింప్లిఫై చేస్తే మళ్ళీ మీకు ఇదే వస్తుంది. ఓకే, దీన్ని ఈ సైడ్ తీసుకెళ్ళండి. x² ఈజ్ ఈక్వల్ టు -1 పక్క వస్తుంది, y²b². దాన్ని సింప్లిఫై చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే +or-b/a అంటే ఇదొక కర్వ్ ఈక్వేషన్, ఇదొక కర్వ్ ఈక్వేషన్ అనమాట. అంటే ఇక్కడ x² - a అని చూసారు, దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్గా ఉండాలి ఆర్ ఈక్వల్ టు 0. అంటే దట్ మీన్స్ x - a ఇంటూ x + a గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ x డస్ నాట్ లైస్ బిట్వీన్ a అండ్ a డాష్. అంటే ఈ రెండు కర్వ్స్ కూడా ఏకి డాష్ మధ్యన ఉండవు అసలు. అంటే ఇది a,0, ఇది -a,0 ఈ మధ్యన ఉండవు, ఎగ్జిస్ట్ అవ్వవు. అవి అన్బౌండెడ్గా ఎక్స్టెన్షన్ అయిపోతాయి అన్నమాట. అంటే అన్బౌండెడ్ కర్వ్స్ అన్నమాట ఇవి. అంటే ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు y టెన్స్ టు కూడా ఇన్ఫినిటీ అయిపోతుంది. ఇది ఇలా ఎక్స్టెన్షన్ అయిపోతుంది, ఇది ఇలా ఎక్స్టెన్షన్ అయిపోతుంది. బట్ దీస్ టూ ఆర్ సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్. y యాక్సిస్కి ఇవి ఎలా ఉంటాయంటే కనుక రెండు కూడా సిమెట్రిక్గా ఉంటాయన్నమాట. ఇంకొకటి ఇవి రెండు కూడా x యాక్సిస్ సిమెట్రిక్గా ఉంటాయన్నమాట. ఓకే, ఇవి రెండు కూడా సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్. దిస్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్. సో దీస్ టూ ఆర్ సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్. అంటే 2 బ్రాంచెస్ మళ్ళీ సిమెట్రిక్ x ఉంటాయి, మళ్ళీ ఇవి రెండు కూడా దీనికి y యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటాయన్నమాట. ఇలాగా ఈ పాయింట్స్ అన్నీ కూడా దీని గురించి మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఈ పాయింట్స్ అన్ని ఎందుకు మాట్లాడుకున్నామంటే కనుక రేపొద్దున మనకు ప్రాబ్లమ్స్ కొన్ని చాలా డీప్గా ఉంటాయి. అవి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటేనే మనకి ఆ ప్రాబ్లమ్స్ మనం డీల్ చేయగలమన్నమాట. ఆ కర్వ్ యొక్క నేచర్ ఎలా ఉంది, అలా మనం ఎలా ట్రేస్ అవుట్ చేస్తున్నాం. కర్వ్ అన్బౌండెడా బౌండెడా, దేని మధ్యన బౌండెడ్ అయింది, దేని మధ్యన అన్బౌండెడ్ అయింది. అదే ఎలిప్స్ అనుకోండి బౌండెడ్ కర్వ్, అది ఏకి -a మధ్యన బౌండ్ అయిపోతుంది అనమాట. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏకి, x ఈజ్ ఈక్వల్ టు ఏకి ఆ వెర్టికల్ లైన్స్ మధ్యన బౌండ్ అయిపోయి ఉంటుంది అనమాట. అదే హైపర్బాలా వచ్చేటప్పటికి x ఈజ్ ఈక్వల్ టు ఏ, x ఈజ్ ఈక్వల్ టు ఏ లైన్స్ మధ్యన అన్బౌండెడ్. అదే డిఫరెన్స్ అనమాట. ఆ డిఫరెన్స్ మనకి తెలిస్తే కనుక దాని నుంచి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ది ఆర్ ట్రేస్ ఆఫ్ ది హైపర్బాలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ టెర్మినాలజీ. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ టెర్మినాలజీ మనకు తెలియాలన్నమాట. ఏంటంటే కనుక ఇందులో మనకు తెలుసున్నాయి, దిస్ ఈజ్ ఫోకై, ఎస్ డాష్ ఫోకై, ఏ డాష్ వెర్టిసెస్, సి ఈజ్ ది సెంటర్ ఈజ్ ది ఆరిజిన్. బై డిఫాల్ట్ హైపర్బోలా x²/a² - y²b² ఈజ్ ఈక్వల్ టు 1 సెంటర్ ఈజ్ ఆల్వేస్ 0, 0. ఓకే, నెక్స్ట్ జెడ్ అండ్ జెడ్ డాష్ ఆర్ ప్రొజెక్షన్స్. హైపర్బోలాకి ప్రొజెక్షన్స్ ఇంటర్నల్గా ఉంటాయన్నమాట.
అదే ఎలిప్స్కి అయితే కనుక ఎస్కి ఎస్ డాష్కి బయట ఉంటాయి. అదే హైపర్బోలాకి వచ్చేటప్పటికి ఎస్కి ఎస్ డాష్కి మధ్యలో ఉంటాయి. అంటే జస్ట్ ఏదో గుర్తుపెట్టుకోవడం అనమాట అంతే. ఓకే, నెక్స్ట్ దిస్ ఏ డాష్ ఈజ్ కాల్డ్ యాక్సెస్. దీన్నే ట్రాన్స్వర్స్ యాక్సెస్ అంటమాట. ఓకే, ఏ డాష్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్. నెక్స్ట్ హియర్ బి డాష్ ఈజ్ కాల్డ్ కాంజుగేట్ యాక్సెస్. ఓకే, మనం ఎలిప్స్లో మేజర్ యాక్సెస్ మైనర్ యాక్సెస్ గురించి ఎలాగైతే చెప్పుకున్నామో అలాగే హైపర్బోలాలో దీన్ని ఏమంటాం, ట్రాన్స్వర్స్ యాక్సెస్, దీన్ని కాంజుగేట్ యాక్సెస్. కాంజుగేట్ యాక్సెస్, ట్రాన్స్వర్స్ యాక్సెస్. ద లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ 2a యూనిట్స్. ద లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సెస్ ఈజ్ 2b యూనిట్స్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇది b యూనిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇది b యూనిట్స్. సో లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ 2a యూనిట్స్ అండ్ లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సెస్ ఈజ్ 2b యూనిట్స్. ఓకే, నెక్స్ట్ ఇంక ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. కొత్తగా వచ్చినాయి ఏంటి ఇందులో, ట్రాన్స్వర్స్ యాక్సెస్, కాంజుగేట్ యాక్సెస్. ఓకే, సో దిస్ ఈజ్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ హైపర్బోలా. మళ్ళీ హైపర్బోలాలో ఈక్వేషన్లో చూడండి, x² - a² - y² - b² ఈజ్ ఈక్వల్ టు 1. సపోజ్ a ఈజ్ ఈక్వల్ టు 1, we get x² - y² ఈజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ a ప్లేస్లో b పెట్టామనుకోండి, x² - y² ఈజ్ ఈక్వల్ టు a². దిస్ ఈజ్ కాల్డ్ రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ ఏ కానిక్ విత్ ఎసెంట్రిసిటీ ఈజ్ √2. అంటే ఒక కానిక్ యొక్క ఎసెంట్రిసిటీ ఖచ్చితంగా వాల్యూ √2 ఉందనుకోండి, మనం ఇప్పుడు వరకు కూడా <1, <1, ఈక్వల్ టు 1, ఖచ్చితంగా 1 ఉందనుకోండి పారాబోలా. <1 ఉంటే ఎలిప్స్, <1 ఉంటే హైపర్బోలా. ఖచ్చితంగా √2 ఉందనుకోండి, దట్ కానిక్ ఈజ్ కాల్డ్ రెక్టాంగులర్ హైపర్బోలా. ఆ రెక్టాంగులర్ హైపర్బోలాకి ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే కనుక x² - y² ఈజ్ ఈక్వల్ టు a². ఏ కానిక్ విత్ ఎసెంట్రిసిటీ ఈజ్ √2, దట్ కానిక్ ఈజ్ కాల్డ్ రెక్టాంగులర్ హైపర్బోలా. ఓకే, ఇందులో కూడా మళ్ళీ ఆక్సిలరీ సర్కిల్ ఉంటుంది, నెక్స్ట్ డైరెక్టర్ సర్కిల్ ఉంటుంది, ఎసెంట్రిక్ యాంగిల్ ఉంటుంది. మనం ఎలిప్స్లో ఏ విధంగా చెప్పుకున్నామో అవే పాయింట్స్ ఇక్కడ కూడా మనకి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. అంటే మనం ట్రాన్స్వర్స్ యాక్సెస్ అండ్ కాంజుగేట్ యాక్సెస్ బోత్ లెంత్లు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, వీ గెట్ ది రెక్టాంగులర్ హైపర్బోలా. ఓకే, ఆక్సిలరీ సర్కిల్ అంటే కనుక x² + y² ఈజ్ ఈక్వల్ టు a². ట్రాన్స్వర్స్ యాక్సెస్ని డయామీటర్గా ఉన్నటువంటి సర్కిల్ మనం ఏమంటామంటే కనుక ఇక్కడ ఆక్సిలరీ సర్కిల్ అంటాం. దిస్ ఈజ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్. అంటే దీన్ని డయామీటర్గా చేసుకున్నటువంటి అంటే ఏ సర్కిల్ హ్యావింగ్ ది డయామీటర్ ఈజ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్. దట్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఆక్సిలరీ సర్కిల్ ఇన్ హైపర్బోలా. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో రెక్టాంగులర్ హైపర్బోలా. అయితే ఆక్సిలరీ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, x² + y² ఈజ్ ఈక్వల్ టు a². x² + y² ఈజ్ ఈక్వల్ టు a². దిస్ సర్కిల్ హ్యావింగ్ ది డయామీటర్ ఈజ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్. ట్రాన్స్వర్స్ యాక్సెస్ యొక్క లెంత్ని డయామీటర్గా తీసుకుని ఫామ్ అయినటువంటి సర్కిల్ని మనం ఆక్సిలరీ సర్కిల్ అంటాం. మరి రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు కాంజుగేట్ యాక్సెస్. అంటే a ఈజ్ ఈక్వల్ టు b. దట్ మీన్స్ x² - y² ఈజ్ ఈక్వల్ టు a². ఓకే, సో దిస్ రెక్టాంగులర్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఈజ్ √2 ఫిక్స్డ్ మాట అది. ఓకే, సో దిస్ ఈజ్ రెక్టాంగులర్ హైపర్బోలా ఈక్వేషన్, దిస్ ఈజ్ ఆక్సిలరీ సర్కిల్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ దీని మీద కూడా ఎసెంట్రిక్ యాంగిల్, ఎలిప్స్కి మనం ఎలాగైతే డిఫైన్ చేసుకున్నామో అదేవిధంగా దీనికి కూడా ఎసెంట్రిక్ యాంగిల్ ఉంటుందన్నమాట. ఓకే, ఆ ఎసెంట్రిక్ యాంగిల్ డిఫైన్ చేసుకున్న దాని నుంచి మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ వస్తాయన్నమాట. పారామెట్రిక్ ఈక్వేషన్స్ వస్తాయి, పారామెట్రిక్ పాయింట్స్ కూడా వస్తాయి. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు a secant theta, y ఈజ్ ఈక్వల్ టు b tan theta. సో a secant theta, b tan theta is a parametric point of హైపర్బోలా x² / a² - y² / b² ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతాయి. సో దిస్ ఈజ్ ఏ పారామెట్రిక్ పాయింట్. ఈ థీటా లైస్ బిట్వీన్ 0 to 2π, వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు a sec theta, y ఈజ్ ఈక్వల్ టు b sin theta. దిస్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఓకే, దీస్ ఆర్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ హైపర్బోలా. ఓకే, ఇన్ దిస్ క్లాస్లో మనం కవర్ చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే కనుక డెఫినేషన్ ఆఫ్ ది హైపర్బోలా, ఆ హైపర్బోలాకి స్టాండర్డ్ ఈక్వేషన్ ప్రూఫ్ కూడా మనం డెరైవ్ చేసాం. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది హైపర్బోలా అండ్ టెర్మినాలజీ ఆఫ్ ది హైపర్బోలా. అంటే ఇందులో కొత్త పాయింట్స్ మనకి ఏమొచ్చినాయి, ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఒకటి, కాంజుగేట్ యాక్సెస్ అది. ఈ టెర్మినాలజీ మనకు తెలియాలన్నమాట. మిగతా అన్నీ కూడా పాత అయ్యమాట. టెర్మినాలజీ అంటే న్యూ టర్మ్స్, అందులో మనకి ఎగ్జిస్ట్ వాడినటువంటి పదాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ టుమారో ఆన్వర్డ్స్ హైపర్బోలాల మీద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది హైపర్బోలా,
హైపర్బోలాలో ఎన్ని ఫామ్స్ ఉంటాయనేది మనం డిస్కస్ చేయాలి. అందులో కూడా ఖచ్చితంగా 4 ఫామ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది స్టాండర్డ్ ఫామ్, దాని తర్వాత ఫామ్ 2. ఈ రెండింటిని ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంకో 2 వస్తాయన్నమాట. ఎలిప్స్కి ఏవైతే వచ్చినాయో అవే సేమ్ వస్తాయి, కాకపోతే స్ట్రక్చర్, పాయింట్స్, కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఫార్ములాస్ అన్నీ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. అందుకని మీరు ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ హైపర్బోలా నేర్చుకునే ముందు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్ ఒకసారి బాగా రివ్యూ చేసుకుని వస్తే కనుక మీరు ఇవన్నీ కూడా చక్కగా రాయగలుగుతారు అనమాట. అక్కడ మీరు 15 పాయింట్స్ రాశారు ఎలిప్స్కి, ఇక్కడ హైపర్బోలాకి 18 పాయింట్స్ రాద్దరిగాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక మనం ప్రూఫ్ చేసేటప్పుడు హౌ టు ఫైండ్ ది ఎసెంట్రిసిటీ ఆఫ్ అన్ ఎలిప్స్. హైపర్బోలాకి మనం ఎసెంట్రిసిటీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రూఫ్ డిరైవ్ చేసేటప్పుడు మనం చేసిన పాయింట్ ఏంటి కన్సిడర్ చేసుకున్నాం, b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ e² మైనస్ 1. దీని నుంచి ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దట్ ఈక్వల్ టు b² బై a² ఈజ్ ఈక్వల్ టు e² మైనస్ 1. సో b² బై a² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు e². బై సింప్లిఫికేషన్ a² ప్లస్ b² బై b² ఈజ్ ఈక్వల్ టు e². సో a². Okay, a² plus b² by a² is equal to e². Therefore, e is equal to root of a² plus b² by a². This is the eccentricity of an ellipse in the standard form x² by a² minus y² by b² is equal to 1. మీరు చూడండి ఎలిప్స్లో దీనికి ఎసెంట్రిసిటీ ఏంటి, a² మైనస్ b² by a². ఎలిప్స్కి దానికి అదే డిఫరెన్స్ అనమాట. అక్కడ ఎసెంట్రిసిటీ మైనస్ వస్తుంది, ఇక్కడ ఫార్ములా, ఇక్కడేమో ప్లస్ వస్తుంది. మొత్తం ఎంటైర్ 18 పాయింట్స్ కూడా అక్కడ ప్లస్లు ఉంటే ఇక్కడ మైనస్ రాస్తాం, మైనస్లు ఉంటే ప్లస్లు రాస్తాం. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీరు. ఓకే, సో దిస్ ఈజ్ ది ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్. ఓకే, టుమారో ఆన్వర్డ్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది హైపర్బోలా. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.